అందరికీ నమస్కారం అన్న. నిన్న సీఎం ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఢిల్లీలో. ప్రెస్ మీట్ పెట్టి అంటున్నది ఏంటంటే, అక్కడ ఆర్ కృష్ణ అని ఒక అతను ఉంటాడు, బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ కావచ్చు అతను అడిగింది ఏంటంటే, తెలంగాణలో ఫీ రింబర్స్మెంట్ నడుస్తలేదు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి అతను అడిగినాడు. ఎగ్గొట్టినారు పథకాన్ని. ఈ ఫీజు రింబర్స్మెంట్ కింద చదువుకునే వాళ్ళు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. అది ఏంటంటే, ఇక వాళ్ళకు స్తోమత లేక దాంట్లో చదివించుకుంటున్నారు అన్నట్టు. స్తోమత లేక వీళ్ళ పిల్లలను చదివిస్తాను గవర్నమెంట్ సాయం చేసేది. అప్పుడు దాంట్లో బీటెక్, ఫార్మసీ కాకుండా డిగ్రీ సుధం ఉండే, గవర్నమెంట్ కడతా ఉండే డబ్బులు. సో ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే, మీరు ముందు కాలేజీకి ఫీజు కట్టేయండి, ఆ ఫీజు మళ్ళీ రిటర్న్ మీ అకౌంట్లోకి నేను వేస్తా అంటున్నాడు. ఏం వేసినాడు? మీరు గ్యాస్ 500కే గ్యాస్ అని అన్నాడు ఎలక్షన్ అప్పుడు. తర్వాత వచ్చి ఏమన్నాడు? మీరు గ్యాస్ 1000 రూపాయలు కట్టి తీసుకోండి, నేను సబ్సిడీ కింద 500 మీ అకౌంట్కి వేస్తా అంటున్నాడు. ఎవరిగా నేసింది ఎవరిదాకా? 1000-1100 రూపాయలు పెట్టి కొంటా ఉన్నాం. 500 గ్యాసు పాయే, అన్నీ పాయే. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి ఈ మాట చెప్పి అంటా ఉన్నాడు, మీ అకౌంట్లో నేను డబ్బులు వేస్తా, మీరు ఫస్ట్ ఫీజు కట్టేయండి కాలేజీకి అని అంటా ఉన్నాడు. నమ్మచ్చా విన్ని? ఏ విషయంలో నమ్మచ్చు విన్ని? వీడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏడా బొంద పెట్టినాడు. 6 గ్యారెంటీలు తీసుకుపోయి బొంద పెట్టినాడు. ఆ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అన్ని 6 గ్యారెంటీలు నేను ఇస్తా, అందరికీ గ్యారెంటీ కార్డులు ఇస్తా, అన్నీ అమలు చేస్తా అన్నాడు. ఏమి ఇచ్చినావు నువ్వు వచ్చి నాకు ఇచ్చింది ఏంటిది? ఒక ఫ్రీ బస్ ఒకటి చేసినావు, ఒకటి 0 బిల్ ఒకటి చేసినావు కరెంటు. ఇక ఆ తర్వాత ఏమన్నా అంటే, నేను సన్న బియ్యం ఇస్తున్నా, అందరు కడుపులు రింపుతున్నా అంటే, సన్న బియ్యం ఒకటి ఉంటే సరిపోద్ది ఇంట్లో? బియ్యం ఒకటి ఉంటే సరిపోద్ది ఇంట్లో? ఇక కూరలద్దు, ఏమద్దు. వికలాంగులకు ఇస్తాను 6000 ఎగ్గొడుతీవి. ఆ ఇస్తున్న పెన్షన్స్ నెల ఇవ్వకపోతే ఇప్పుడు ఏ నెలది ఇచ్చినావు నువ్వు? జూన్ అయిపోయి జూలై అయిపోయి ఆగస్ట్ వచ్చింది, జూన్ పెన్షన్ ఇచ్చినావు. ఇంకా 2 నెలలు నీ బొంద మీదనే పెట్టుకున్నావు. ఇంకేమన్నా అంటే సీతక్క బయటకు వచ్చి మాట్లాడుతుంది, అట్లూరు లక్ష్మణ్ మాట్లాడతాడు ఏమన్నా అంటే. 2 నెలలు మీ బొంద మీదనే పెట్టుకున్నారు ఇంకా పెన్షన్. ఇప్పుడు మీరు ఇచ్చింది 6వ నెల పెన్షన్, ఈ నెల మొన్న ఇచ్చినారు, నిన్న 28 నాడు. ఏమైపోయింది? 4000 ఏమైపోయింది? 6000 ఏమైపోయింది? మహిళలకు ఇస్తాను 2500 ఏమైపోయింది మీది? ఏమన్నా అంటే కేసీఆర్ అప్పు చేసిపోయిండు, మాకు ఇచ్చుకు అయితే లేదంటే, అప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ తోటి సభల, ఎన్ని అప్పులున్నా ఏంది కథ అని అంతా బయట పెట్టే ఉంటాడు. అవన్నీ తెలుసు కదా నీకు. తెలుసున్నాక 6 గ్యారెంటీ ఎట్లు ఇచ్చినావు? ఏ వీళ్ళకి ఇచ్చినా ఒకటే, లేకున్నా ఒకటే. మనం రాజ్యం ఎక్కితే చాలనుకున్నావు. రాజ్యం ఎక్కినావు, సీఎం సీట్లో కూర్చున్నావు, పోయి సోనియా గాంధీ కాలు మొక్కుతున్నావు, రాహుల్ గాంధీ కాలు మొక్కుతున్నావు. అంతే కదా నువ్వు చేసింది. రాష్ట్రాన్ని నువ్వు పొడిచింది ఏంది?